Hello students and welcome to our wonderful world called chemistry. మనం ప్రీవియస్ క్లాస్లో రెజోనెన్స్ ఎఫెక్ట్ యొక్క బేసిక్స్ చూసాం అండ్ ఈ క్లాస్లో రెజోనెన్స్ ఎఫెక్ట్ యొక్క టైప్స్ అండ్ కొన్ని కండిషన్స్ అండ్ ద స్టెబిలిటీ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ గురించి ఈ రోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇది కంప్లీట్ చేస్తే మనకు రెజోనెన్స్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయినట్టే. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను టెలిగ్రామ్లో. సో మీరు అవి ప్రాక్టీస్ చేయండి. సో లెట్ us స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ లెసన్. అండ్ గాయస్, వీడియో లేట్ అవ్వడానికి సో ఐ హ్యావ్ అ పర్ఫెక్ట్ రీజన్. నేను దాని గురించి ఎండింగ్లో మాట్లాడతాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. సి హియర్, మనకు రెజోనెన్స్ ఎఫెక్ట్ అనేది బేసికల్గా మనకు టూ టైప్స్ ఉంటుంది. ఒకటి పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఏంటంటే నెగటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్. ఈ పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్ని మనం ప్లస్ ఆర్తో ఇండికేట్ చేస్తాం అండ్ ఈ నెగటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్ని మనం మైనస్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్? సి హియర్, ఇన్ దిస్ ఎఫెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అ వే from atom in away from an atom or substituent group. అంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాంపౌండ్ అనుకోండి. ఈ కాంపౌండ్ పైన ఒక ఆటమ్ లేదా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సబ్స్టిట్యూట్ ఉందనుకోండి. ఇన్ దిస్ ఎఫెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవే ఫ్రమ్ ఆటమ్ అంటే ఏంటంటే ఆటమ్ నుంచి అవే అంటే ఏంటిది? ఇక్కడ ఏముంది? రింగ్ ఉంది. అంటే ఏంటిది? రింగ్ ఉంది. ఆటమ్ నుంచి లేదా సబ్స్ట్రేట్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేటువంటి రింగ్ వైపుకు ఫ్లో అవుతాయి. అర్థమైందా? ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ ఫ్లో రింగ్ సైడ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్ అని అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దిస్ గ్రూప్స్ దట్ షో ప్లస్ ఆర్ అంటే పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్ని ఏ కాంపౌండ్స్ షో చేస్తాయని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. జస్ట్ ఇవి నోట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అర్థమయ్యేలా చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. గ్రూప్ దట్ షో ప్లస్ ఆర్, హ్యాలోజెన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఇది ప్లస్ ఆర్ పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్ ఎందుకు షో చేసేది దీని దగ్గర అని చాలామందికి డౌట్ వస్తుంది. అర్థమైందా? చాలామందికి డౌట్ వస్తుంది. బట్ ఇది ఏం షో చేస్తుంది? పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్టే షో చేస్తుంది. నెక్స్ట్ OH అండ్ OR. OH అంటే ఏంటిది? ఆల్కహాల్. OR అంటే ఏంటిది? ఎస్టర్స్. అండ్ COOR అంటే ఏంటిది? ఈథర్స్. అండ్ NH2 అమైన్. అండ్ నెక్స్ట్ NH బాండ్ NHR అంటే ఏంటిది? సెకండరీ అమైన్. NR2 అనేది ఏంటిది? బాండ్ NR2 అంటే ఏంటిది? టెర్షరీ అమైన్స్. అండ్ ఇదేంటిది? NHCOR అంటే ఏంటిది? అమైడ్. సో ఇవన్నీ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఫర్ ద పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్కి మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా అనిలిన్ తీసుకుని, అర్థమైందా? బెంజిన్ పైన ఏముంది? బెంజిన్ రింగ్ పైన NH2 ఉంది. మనకు NH2 అనేది ఏంటి? ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం? NH2 అనేది సి హియర్, NH2 అనేది ఏమని చెప్పుకున్నాం? ప్లస్ ఆర్ గ్రూప్ అని చెప్పుకున్నాం. సో అందుకని మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేస్తున్నాం. సి హియర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకు పై బాండ్ అనేది లూజ్ బాండ్ అని తెలుసు, వీక్ బాండ్ అని తెలుసు. అది ఎప్పటికీ ఆల్వేస్ అటు ఇటు మూవ్ అవుతుందని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సి హియర్, ఈ పై బాండ్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది? ఈ కార్బన్ దగ్గరికి మూవ్ అవుతుంది. ఎందుకంటే వీక్ బాండ్ కాబట్టి. ఈ కార్బన్ దగ్గరికి ఈ పై బాండ్ మూవ్ అయిన వెంటనే నైట్రోజన్ దగ్గర మనకు లోన్ పేర్ ఉంటుంది కదా, ఈ లోన్ పేర్ అనేది ఎక్కడికి? ఈ కార్బన్ దగ్గరికి వస్తాయి. ఎందుకు వస్తుంది ఇక్కడికి? ఎందుకంటే ఇక్కడ కార్బన్ దగ్గర ఉన్నటువంటి పై బాండ్ అనేది ఈ కార్బన్ దగ్గరికి వెళ్ళిపోయింది. కార్బన్ దగ్గర బాండ్ అనేటువంటిది తగ్గిపోయింది అన్నట్టు. అర్థమైంది? అందుకే ఈ లోన్ పేర్స్ కార్బన్ దగ్గరికి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ దీంట్లో మనకు కాంజుగేషన్ ఉంటేనే రెజోనెన్స్ అనేది జరుగుతుందని నేను చెప్పుకున్నాను కదా. ఇందులో చూడండి, కాంజుగేషన్ ఉందా మరి? సీ హియర్, దిస్ ఈజ్ ద కంపౌండ్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది అండ్ ఇక్కడ NH2 ఉంది. ఇదే కదా కాంపౌండ్ మనకు. సి హియర్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదేంటి? పై బాండ్, సిగ్మా బాండ్ అండ్ ఇది పై బాండ్. పై సిగ్మా పై. కాంజుగేషన్లోకి వెళ్ళి చూడండి. సో ఇది ఇచ్చే ఉంటా ఖచ్చితంగా. నెక్స్ట్ పై సిగ్మా పై, పై సిగ్మా పై. నెక్స్ట్ పై సిగ్మా పై. నెక్స్ట్ చూడండి, ఇది పై, ఇదేంటిది? సిగ్మా, ఇదేంటిది? లోన్ పేర్. పై సిగ్మా లోన్ పేర్.
లేదా పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్. సో ఈ రూల్స్ అన్ని నేను కాంజుగేషన్లో ఇచ్చాను కదా, అంటే కాంజుగేషన్ ఇందులో జరుగుతుంది అంటే దాని అర్థం ఏంది, ఇది రెజోనెన్స్ షో చేస్తుంది అని అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. సి హియర్ ఇప్పుడు ఏమైంది, పై బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది, వెంటనే ఈ లోన్ పేర్స్ అనేటువంటి ఇక్కడికి వచ్చేసాయి. సి హియర్ ఈ కార్బన్ అనేది ఈ కార్బన్ దగ్గరికి ఈ లోన్ పేరు వచ్చింది కాబట్టి ఇక్కడికి ఏంటి డబుల్ బాండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ కార్బన్ అనేది ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకున్నది, అంటే పై ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకున్నది ఈ కార్బన్, ఈ పై. సో అందుకని దీనికి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. మన కెమిస్ట్రీలో ఎప్పుడు కానీ ఏదైనా గెయిన్ చేసుకుంటే దానికి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఈ కార్బన్ అనేది ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంది కాబట్టి ఆ కార్బన్కి ఏమొచ్చింది, మైనస్ ఛార్జ్ వచ్చింది. సి హియర్ ఇక్కడ మైనస్ ఛార్జ్. అండ్ ఇక్కడ NH3 ఎలక్ట్రాన్ని లాస్ అయింది కాబట్టి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని దానికి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అండ్ ఇక్కడ మైనస్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది లోన్ పేర్. సి హియర్ నెక్స్ట్ ఏంటంటే ఈ నెగిటివ్ ఛార్జ్ కూడా పై బాండ్ లెక్కలనే వీక్ అన్నట్టు, అది కూడా అటు ఇటు మూవ్ అవుతుంది అన్నట్టు. సో ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఎక్కడికి వెళ్తాయి, మనకి ఇక్కడికి వెళ్తాయి అన్నట్టు. ఈ లోన్ పేర్ ఆల్ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ కార్బన్ దగ్గరికి వెళ్ళేసరికి వెంటనే ఏమైందంటే ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటువంటి పెరిగిపోతాయి. అంటే కార్బన్ అనేది ఆల్వేస్ అది టెట్రావాలెంట్, అంటే 4 బాండ్సే ఫామ్ చేస్తుంది. ఈ లోన్ పేర్స్ ఇక్కడికి వెళ్ళేసరికి దాని దగ్గర 5 బాండ్స్ అవుతాయి. అప్పుడు ఏమైందంటే ఈ దాని దగ్గర పై బాండ్ ఒకదాన్ని నెక్స్ట్ కార్బన్కి అది డొనేట్ చేస్తుంది, ఎందుకంటే అది స్టేబుల్ అవ్వడానికి. సో వెంటనే ఈ మైనస్ ఛార్జ్ ఇక్కడికి రాగానే ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో డొనేట్ చేసింది ఏంటిది, ఈ మైనస్ ఛార్జ్ దేనికి డొనేట్ చేసింది, ఇక్కడికి డొనేట్ చేసింది ఈ కార్బన్ దగ్గరికి. అంటే ఈ కార్బన్ దగ్గర ఒక పై బాండ్ వస్తుంది. సి హియర్ ఇక్కడ పై బాండ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఈ కార్బన్ ఏంది ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంది, అర్థమైంది, ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంది దీని దగ్గర ఉన్న పై ఎలక్ట్రాన్స్ని. సో ఈ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. 2 డాట్స్ అన్న నెగిటివ్ ఛార్జ్ అన్న ఒకటే, అర్థమైందా? రెండిట్లో 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఈ మైనస్ ఛార్జ్ ఈ కార్బన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అడిగి వెళ్ళిన వెంటనే ఈ పై బాండ్ అనేది నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ మైనస్ ఛార్జ్ ఇక్కడికి వెళ్తే కార్బన్ దగ్గర వేలెన్సీ అనేది పెరుగుతుంది. వేలెన్సీ పెరిగిన తర్వాత అది నెక్స్ట్ ఏం చేస్తుంది, దాని దగ్గర ఉన్న పై ఎలక్ట్రాన్స్ని నెక్స్ట్ కార్బన్కి డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ అయింది ఏంటిది, ఈ కార్బన్ అనేది పై ఎలక్ట్రాన్స్ని లాస్ అయింది, అర్థమైందా? పై ఎలక్ట్రాన్స్ని లాస్ అయింది. బట్ దీని దగ్గరికి మైనస్ ఛార్జ్ వచ్చింది కాబట్టి అది న్యూట్రల్ అయిపోతుంది, ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అయ్యింది. అండ్ ఇది దీనికి డొనేట్ చేసింది కాబట్టి ఈ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. వచ్చేసిందా, నెగిటివ్ ఛార్జ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏమైందంటే సేమ్ మళ్ళీ ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దీని పక్కన ఉన్న కార్బన్కి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ ఉన్న పై బాండ్ అనేది తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ రూపంలో మళ్ళీ ఈ అమైన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైంది చూడండి, సేమ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది. బట్ ఏం డిఫరెన్స్ ఉందంటే పై బాండ్స్ పొజిషన్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇదేంటిది, పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్కి ఎగ్జాంపుల్. ఎట్లా ఎగ్జాంపుల్, మనకు ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ ఫ్లో ఎట్ సైడ్ ఉంది, రింగ్ సైడ్ ఉంది. ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ ఫ్లో ఎట్ సైడ్ ఉంది, రింగ్ సైడ్ ఉంది. సో ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటాం, పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఇది సబ్స్ట్రేట్ లేదా ఆటము, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఫ్లో ఎట్ సైడ్ ఉంది, రింగ్ సైడ్ ఉంది. అవే ఫ్రమ్ ఆటమ్ అంటే రింగ్ సైడ్ జరుగుతుంది. సో next we will see the negative resonance effect. In this effect, transfer of electrons is observed towards the atom or towards the substance. For example, ఇది మనకు కాంపౌండ్ అనుకుందాం, దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి సబ్స్ట్రేట్ లేదా ఆటమ్ ఉందనుకుందాం. ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఎట్ సైడ్ ఉంటుందట, టువర్డ్స్ ద ఆటమ్, అంటే రింగ్ నుంచి ఆటమ్ సైడ్ ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటుంది అన్నట్టు, అర్థమైందా? రింగ్ నుంచి ఎట్ సైడ్ ఉంటుంది ఎలక్ట్రాన్ ఫ్లో, ఆటమ్ సైడ్ ఉంటుంది. సో అలా ఉంటే మనం ఏమంటాం, నెగిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్ అంటాం. సో సీ హియర్ సమ్ ఎగ్జాంపుల్స్ గివెన్ హియర్. గ్రూప్స్ దట్ షో నెగిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్: కార్బాక్సిలిక్ యాసిడ్ COH and CHO aldehydes and C double bond O and CN cyanides and NO2 nitrogen dioxides. నెక్స్ట్ ఈ నెగిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్కి ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, నైట్రోబెంజిన్. అంటే బెంజిన్ పైన NO2 గ్రూప్ ఉంది కాబట్టి నైట్రోబెంజిన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ నైట్రోబెంజిన్ అంటే నైట్రో కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే NO2 స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే N డబల్ బాండ్ O అండ్ ఇంకొక O అనేది ఇక్కడ కోఆర్డినేట్ బాండ్ అనేది ఫామ్ చేస్తే ఇట్లా ఉంటుంది అన్నట్టు, సేమ్ ఇక్కడ ఉన్నట్టు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇందులో ఎలక్ట్రాన్ ఫ్లో ఎట్ సైడ్ ఉంటుంది అంటే రింగ్ నుంచి ఆటమ్ సైడ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ హియర్, ఇక్కడ పై బాండ్ ఉంది కదా, ఈ పై బాండ్ అనేది ఏంటిది, వీక్ బాండ్. ఈ పై బాండ్
అదేం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని నైట్రోజన్ సైడ్ డొనేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఆక్సిజన్ ఏంటిది, ఎలక్ట్రోనెగటివ్ ఆటం వెన్ కంపేర్డ్ టు నైట్రోజన్ కంటే ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కాబట్టి ఈ పై బాండ్ అనేది దాని సైడ్ లాక్కుంటుంది. అర్థమైందా? ఎప్పుడైతే ఈ పై బాండ్ ఇక్కడికి వెళ్ళిపోతుందో వెంటనే ఈ పై బాండ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ చూడండి, ఈ కాంపౌండ్లో కాంజుగేషన్ జరుగుతుందా లేదా, సి హియర్. ఇక్కడ పై బాండ్ ఉంది, పై సిగ్మా పై, పై సిగ్మా పై అయిపోయిందిగా, పై సిగ్మా పై. అండ్ నెక్స్ట్ సి హియర్ గాయ్స్, పై లోన్ పేరు ఉంటుంది నైట్రోజన్ దగ్గర అండ్ సిగ్మా. అర్థమైందా? లేదంటే ఇక్కడ పై సిగ్మా లోన్ పేరు, ఇక్కడ పై సిగ్మా లోన్ పేరు, నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉంటుంది అంతే కదా, పై సిగ్మా లోన్ పేరు, లేదా పై సిగ్మా అండ్ ఇక్కడ లోన్ పేరు ఉంటుంది అండ్ ఇక్కడ దీని దగ్గర పై బాండ్ కూడా ఉంది, ఏదైనా అనుకోవచ్చు. సి హియర్, ఇప్పుడు ఏమైంది, ఈ పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పై బాండ్ అనేది ఆక్సిజన్ పైకి మూవ్ అయిపోయింది. అప్పుడు ఏమైపోద్ది, ఇది లాస్ అయింది కాబట్టి ఎలక్ట్రాన్ దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సి హియర్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ ఈ ఆక్సిజన్ అనేది పై బాండ్ని తీసుకుంది కాబట్టి దానికి మైనస్ ఛార్జ్ వచ్చింది, గెయిన్ చేసుకుంది కాబట్టి మైనస్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కదా, ఈ పాజిటివ్ ఛార్జ్ని రిప్లేస్ చేయడానికి వెంటనే ఇక్కడ ఉన్న పై బాండ్ అనేది, వీక్ బాండ్ అనేది వెంటనే ఆ కార్బన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ కార్బన్ ఎలక్ట్రాన్ లాస్ అయింది, దానికి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి. అర్థమైందా? వెంటనే మనకి ఇప్పుడు కరోనా పాజిటివ్ వస్తే ఏం చేస్తారు, వెంటనే ఆక్సిజన్ సిలిండర్లో ట్యాబ్లెట్లు డొనేట్ చేయరా, సోను శుద్ధ సొంటలు వచ్చి. సో అలాంటి మంచి వాళ్ళు ఉన్నప్పటికీ మనకు డొనేట్ చేస్తూనే ఉంటారు అన్నట్టు. సో ఇది కూడా పై బాండ్ సోను సూది లెక్కలంట, దాని దగ్గర ఏది ఉంచుకోదు అన్నట్టు. ఏం చేస్తే దాని దగ్గర ఉన్నదాన్ని ఆల్వేస్ ఇంకోళ్ళకి డొనేట్ చేస్తుంది అన్నట్టు. అర్థమైందా? డొనేట్ చేస్తుంది అన్నట్టు. కానీ ఇక్కడ పై బాండ్ వీక్ బాండ్, అక్కడ సోను సుద్దు బాగా స్ట్రాంగ్ బాండ్ అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది, ఈ పై బాండ్ అనేది ఈ కార్బన్ దగ్గరికి వెళ్ళిపోయిన వెంటనే బట్ ఏమైంది, ఈడ లాస్ వచ్చింది, ఈ కార్బన్కి లాస్ వచ్చింది, ఇది దాని దగ్గర ఉన్న పై బాండ్ దానికి ఇచ్చేసింది. అర్థమైందా? అప్పుడు దీని దగ్గర పాజిటివ్ ఛార్జ్ వెళ్ళిపోతుంది, ఈ పై బాండ్ ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, అండ్ ఈ కార్బన్ దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ ఇచ్చేసింది కాబట్టి దీని దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అర్థమైందా? సోను సూద్ దగ్గర ఉన్న ఆస్తులను ఇచ్చేసరికి ఆయన దగ్గర ఏమైంది, ఒకనొక సిచ్యువేషన్లో ఆయన ఆస్తులు మొత్తం తాకట్టు కూడా పెట్టిండు అన్నట్టు, అతని దగ్గర మళ్ళీ లాస్ వచ్చింది అన్నట్టు. సో నెక్స్ట్ ఏమైంది, కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంటే ఇక్కడ ఉన్న మళ్ళీ పై బాండ్ ఏం చేసిందంటే దానికి మళ్ళీ ఎలక్ట్రాన్ని డొనేట్ చేసింది అన్నట్టు. అర్థమైందా? ఇక్కడ ఉన్న పై బాండ్ మళ్ళీ దానికి ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది అన్నట్టు. ఓకేనా? డొనేట్ చేసిన వెంటనే మళ్ళీ ఏమైంది, దీని దగ్గర ఎలక్ట్రాన్ అనేది షార్టేజ్ అయ్యింది, ఇది గెయిన్ చేసుకుంది కాబట్టి ఈ పాజిటివ్ ఛార్జ్ మళ్ళీ దీని దగ్గర డబుల్ బాండ్ అనేది వస్తుంది అన్నట్టు. ఇక్కడికి ఈ పై బాండ్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఇక్కడికి డబుల్ బాండ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్, ఎందుకంటే దీని దగ్గర ఉన్న పై ఎలక్ట్రాన్స్ని సోను సూద్కి డొనేట్ చేసిన అన్నట్టు వీళ్ళు. ఓకేనా? సోను సూద్కి లాస్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి, ఈ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పై బాండ్ ఈ పాజిటివ్ ఛార్జ్ని రిప్లేస్ చేయడానికి ఈ పై బాండ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో వచ్చిన వెంటనే నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ వెంటనే ఈ ఆక్సిజన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకంటే నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎటు వెళ్ళిపోతుంది, పై ఎలక్ట్రాన్ ఎటు వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అందుకనే ఈ ఆక్సిజన్ దగ్గర ఉన్న మైనస్ ఛార్జ్ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు. సిహియర్ అప్పుడు మనకి ఏం ఫామ్ అయింది, సేమ్ ఫస్ట్ వచ్చిన స్ట్రక్చరే ఇక్కడ ఫామ్ అయిపోతుంది. సి హియర్, దీంట్లో డబుల్ బాండ్ పొజిషన్స్ మాత్రమే డిఫరెంట్, రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్. ఇందులో ఎలక్ట్రాన్ ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది, రింగ్ లోపల నుంచి ఆటమ్ సైడ్ జరుగుతుంది. టువర్డ్స్ ద ఆటమ్ ఎలక్ట్రాన్ ఫ్లో విల్ బి దేర్. సో దీన్ని మనం ఏమంటాం, నెగటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్ అని అంటాం. సో లెట్ us see the next one. So let us see some rules for the validation of resonance effect. కొన్ని రూల్స్ చూద్దాం. మనం ఆల్రెడీ కాంజుగేషన్ ఎఫెక్ట్ అనే రూల్ చూసాం కదా. See here, so all the first rule, see the first rule, rule number 1, all the participating atom in a phenomena of resonance must be coplanar, which is essential for the effective overlapping of p orbitals. సో ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో కాంపౌండ్లో ఉన్నటువంటి ప్రతి ఆటమ్స్ అనేటువంటి ఏంటి, ఒకదానికొకటి కోప్లేనర్ అయి ఉండాలి, అట్లయితేనే మనకు ఎఫెక్టివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్ అనేటువంటిది
షో చేస్తాయి అన్నట్టు. మనకి ఇది ఆల్రెడీ తెలిసినట్టు ఏంటిది, డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంజుగేషన్ అన్నట్టు. అర్థమైందా, నథింగ్ బట్ కాంజుగేషన్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ రూల్ ఏంటి, అండ్ దిస్ ఇస్ కొంచెం ఇంపార్టెంట్ రూల్ అన్నట్టు ఇది, ఆల్ ద రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ మస్ట్ హ్యావ్ లూయిస్ ఆక్టేట్ రూల్. ఇక్కడ అన్ని రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేటువంటివి, ఒక కాంపౌండ్ యొక్క అన్ని రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఖచ్చితంగా ఆక్టేట్ రూల్ని ఫాలో అవ్వాలి, ఆక్టేట్ రూల్ని ఫాలో అవ్వాలి. see this compound and see this compound. సో ఈ కాంపౌండ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్ సి హియర్, దీంట్లో మన కాంజుగేషన్ ఉందా అంటే CH2 డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్, NH3 పాజిటివ్. సి హియర్ ఇక్కడ పై బాండ్ ఉంది ఒకటి, అండ్ ఇక్కడ సిగ్మా బాండ్ ఉంది ఒకటి, అండ్ ఇక్కడ ఏముంది పాజిటివ్ ఛార్జ్ ఉంది, పై సిగ్మా అండ్ పాజిటివ్ ఛార్జ్. ఇట్లుంటేంది, దాంట్లో కాంజుగేషన్ ఉన్నట్టే కదా, కాంజుగేషన్ ఉంటే రెజోనెన్స్ షో చేస్తే అన్నట్టే కదా. బట్ ఇదేంటిదంటే ఎక్సెప్షనల్ కండిషన్. సో ఇక్కడ ఏంటంటే రెజోనెన్స్ అనేటువంటిది షో చేయదు. నోట్ అని పెట్టుకొని, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు రెజోనెన్స్ షో చేయదంటే చెప్తున్నా చూడండి. ఇట్లా కనిపించిన వెంటనే మీరు ఏం చేస్తారు, ఈ పై బాండ్ని ఇక్కడికి డొనేట్ చేస్తారు, డొనేట్ చేసిన వెంటనే అండ్ ఈ కాంపౌండ్ని ఫామ్ చేస్తారు. CH2 అయితే ఇక్కడ సింగిల్ బాండ్ CH అవుతుంది, అండ్ డబుల్ బాండ్ NH3 అవుతుంది. నైట్రోజన్ అనేది బేసికల్గా ట్రైవాలెంట్ అన్నట్టు, 3 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. బట్ రేర్గా ఇది 4 బాండ్స్ని కూడా ఫామ్ చేస్తుంది. అప్పుడు ఎట్లయితుంది, NH3 పాజిటివ్గా అవుతుంది అన్నట్టు. అర్థమైంది, NH3 పాజిటివ్గా అవుతుంది అన్నట్టు. సి హియర్, ఇక్కడ కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది, 2 హైడ్రోజన్స్ అండ్ 2 పై బాండ్స్, 4 బాండ్స్ ఉన్నాయి కార్బన్కి. అండ్ ఇక్కడ అమ్మోనియాకి ఎన్ని ఉన్నాయి, ఆల్రెడీ హైడ్రోజన్స్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, అండ్ ఒకటి ఏముంది, ఒక సిగ్మా బాండ్, అంటే మొత్తం 4 బాండ్స్ ఉన్నాయి. నైట్రోజన్ అనేది రేర్గా మనకి ఎన్ని ఫామ్ చేస్తే 4 ఫామ్ చేస్తుంది, ఓకే. కార్బన్కి కూడా 4 ఉన్నాయి, సో ఇది ఓకే. దీంట్లో మనకి ఏంటిది రెజోనెన్స్ షో చేస్తుంది, ఎందుకంటే దీంట్లో అన్ని ఆక్టేట్ రూల్ని ఫామ్ అవుతాయి అన్నట్టు. బట్ ఈ పై బాండ్ని ఇక్కడికి రొటేట్ చేసినాం అనుకో మనం, అప్పుడు ఏమైంది, నైట్రోజన్ దగ్గరికి 5 బాండ్స్ వస్తాయి. సో దట్ ఈస్ హైలీ అన్స్టేబుల్ అన్నట్టు. సి హియర్ N ఈజ్ పెంటావాలెంట్ హియర్, ఇక్కడ పెంటావాలెంట్ ఉంది, అందుకనే ఇది ఆక్టేట్ రూల్ని ఫాలో అవ్వదు. అంటే ఆక్టేట్ రూల్ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ ఈ కార్బన్ దగ్గర చూడండి, ఈ కార్బన్ దగ్గర మనకి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక సిగ్మా బాండ్ ఉంది, అంటే మొత్తం 3 బాండ్స్. కార్బన్ మనకు బేసికల్గా టెట్రావాలెంట్ అంటే 4 బాండ్స్ని ఫామ్ చేయాలి, బట్ ఇన్ని 3 బాండ్స్ని ఫామ్ చేసింది. అంటే ఈ కాంపౌండ్లో ఏది కూడా ఆక్టేట్ రూల్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి, సో దీంట్లో రెజోనెన్స్ అనేటువంటిది, ఈ రెండిట్లో రెజోనెన్స్ అనేటువంటిది షో చెయ్యదు. సో నెక్స్ట్ రూల్ నెంబర్ 3, పొజిషన్ ఆఫ్ ఆల్ ఆటమ్ ఇన్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ మస్ట్ బి సేమ్ అండ్ హౌఎవర్ పై అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెన్ బి వ్యారీ. దీని అర్థం ఏంటంటే కాంపౌండ్లో ఉన్నటువంటి ఆటమ్స్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఆటమ్స్ ఉన్నాయి కదా, ఆటమ్ పొజిషన్ ఎప్పుడు కానీ చేంజ్ అవ్వద్దు. ఈ కాంపౌండ్లో ఆటమ్ పొజిషన్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వద్దు. రెజోనేటింగ్ స్ట్రక్చర్లో ఏంటిది, ఓన్లీ పై ఎలక్ట్రాన్స్ లేదా లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ పొజిషన్ చేంజ్ అవుతుంది. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద CH3 ఉంది కదా, ఈ CH3 ఉంది, ఇక్కడ పై బాండ్ ఇక్కడికి మూవ్ చేసేసి అండ్ ఈ హైడ్రోజన్ని ఇక్కడికి మూవ్ చేసేసి ఈ హైడ్రోజన్ అనేది ఏంటి ఇక్కడికి పంపించామనుకోండి, అర్థమైందా. ఇట్లా చేయొద్దు, ఈ హైడ్రోజన్ పొజిషన్ని చేంజ్ చేయొద్దు. మనం ఈ హైడ్రోజన్ పొజిషన్ ఎక్కడ చేంజ్ చేస్తాం, టాటోమెరిజంలో చేంజ్ చేస్తాం. అది ఇంకా మీకు చెప్పలేదు, బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. టాటోమెరిజంలో ఏమైందంటే ఇక్కడ హైడ్రోజన్ అనేది ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఈ పై బాండ్ ఇక్కడికి వెళ్ళిపోద్ది, దాని తర్వాత ఏంది ఈ హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది, ఈ హైడ్రోజన్ H+గా బయటికి వెళ్ళిపోద్ది కదా, ఎక్కడికి వస్తుంది అంటే డైరెక్ట్ ఇక్కడ ఆక్సిజన్ దగ్గరికి వచ్చి అటాచ్ అయ్యిద్ది. సో ఇట్లా ఎక్కడ ఫామ్ అయ్యిద్ది అంటే టాటోమెరిజంలో ఫామ్ అయ్యిద్ది. సో మనకు కేవలం ఈ బాండ్ అనేది రొటేషన్ అవ్వచ్చు, లోన్ పేర్ అనేది రొటేషన్ అవ్వచ్చు, బట్ ఎప్పుడు కానీ ఈ ఆటమ్స్ అనేటువంటి చేంజ్ అవ్వకూడదు. అర్థమైందా. సి హియర్ అంటే టాటోమెరిజం ఈజ్ డిఫరెంట్ అండ్ రెజోనెన్స్ ఈజ్ different. So let us see the 4th rule. All the resonating structures must have same number of paired and unpaired electrons. The sum of sigma, pi and lone pair, bond pair
అండ్ ఆడ్ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి రిమైన్. సో ఇంత పెద్దగా ఉంది కదా, ఇంత పెద్దగా ఉంది, దీన్ని సింపుల్గా నేను చెప్తాను చూడండి. ఇంత పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఈ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ అనుకుందాం. ఈ కాంపౌండ్ మనకు 3 రెజోనేటింగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. సో దీంట్లో ప్రతి కాంపౌండ్లో 3 రెజోనేటింగ్ స్ట్రక్చర్లో సిగ్మా బాండ్స్ సేమ్ ఉండాలి. అండ్ ఈ 3 రెజోనేటింగ్ స్ట్రక్చర్లో టోటల్ ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ ఉండాలి. సో అలా ఉంటే అది స్టేబుల్ రెజోనేటింగ్, అది కరెక్ట్ రెజోనెన్స్ రూల్ని ఫాలో అవుతున్నట్టు. ఒకవేళ అలా లేకపోతే అది రెజోనేటింగ్ స్ట్రక్చర్ కాదు అన్నట్టు. సి హియర్, ఇప్పుడు ఈ కాంపౌండ్లో ఈ పై ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోయింది, అర్థమైందా? ఈ కార్బన్ అనేది లాస్ అయింది, ఈ కార్బన్ అనేది గెయిన్ అయింది. గెయిన్ చేసుకున్న దానికి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, లాస్ అయిన దానికి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఓకేనా? గెయిన్ చేసుకున్న దానికి ఏం ఛార్జ్ వచ్చింది? నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. లాస్ అయిన దానికి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ ఈ పై బాండ్ అనేది ఇక్కడికి రొటేట్ అయింది. అప్పుడేమైంది, ఈ ప్లస్ ఈ పై బాండ్ మొత్తం న్యూట్రల్ అయిపోతాయి. అండ్ ఇది లాస్ అయింది కాబట్టి దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది మొత్తం. అండ్ ఈ మైనస్ ఛార్జ్ ఇది ఇక్కడనే ఉంటుంది. సో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 3 రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేటువంటి ఏర్పడింది. సో దీంట్లో కౌంట్ చేయండి, మొత్తం సిగ్మా ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్, 2 ఒకటి సిగ్మా బాండ్, అండ్ ఈ హైడ్రోజన్ ఒకటి, అండ్ ఈ సిగ్మా బాండ్ ఒకటి, అండ్ ఈ హైడ్రోజన్ ఒకటి, అండ్ ఈ సిగ్మా బాండ్ ఒకటి, అండ్ ఈ హైడ్రోజన్స్ 2. మొత్తం ఎన్ని? 2, 3, 4, 5, 6, 7, 8, 9. అర్థమైందా? మనకు మొత్తం ఎన్ని? 9 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. సేమ్ హియర్ ఇందులో కూడా కౌంట్ చేయండి. ఇందులో కూడా 9 సిగ్మా బాండ్సే ఉంటాయి, ఇందులో కూడా 9 సిగ్మా బాండ్స్ ఉంటాయి. అండ్ దీనిలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్, సి హియర్, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. హైడ్రోజన్తో 2 బాండ్స్, అండ్ 2 పై, ఒక పై అండ్ ఒక సిగ్మా, ఈ 2 బాండ్స్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటిది? హైడ్రోజన్తో ఒకటి, నెక్స్ట్ ఏంటిది? ఒక సిగ్మా బాండ్, నెక్స్ట్ హైడ్రోజన్తో, నెక్స్ట్ ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్, 2, నెక్స్ట్ హైడ్రోజన్తో 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మొత్తం ఎన్ని? 11 ఏం బాండ్స్ మొత్తం 11 టోటల్ అన్నట్టు. ఈ కాంపౌండ్ ఉన్నటువంటి టోటల్ బాండ్స్ అన్నట్టు. టోటల్ బాండ్స్ సేమ్ ఉండాలి. అండ్ ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఒక బాండ్ అనుకోవచ్చు, అర్థమైందా? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఒక బాండ్ అనుకోవచ్చు. బట్ పాజిటివ్ ఛార్జ్ ఇట్స్ నాట్ ఏ బాండ్, బట్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇది షుడ్ బి 1 బాండ్. ఈ మైనస్ ఛార్జ్ కూడా ఒక బాండ్ కింద కన్సిడర్ చేసుకోవాలన్నట్టు. మొత్తం అన్నిట్లో 11 బాండ్స్ ఉన్నాయి, అండ్ 9 సిగ్మా బాండ్స్ అన్నిట్లో సేమ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో రెజోనెన్స్ షో చేస్తుంది. ఒకవేళ మూడిట్లో డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, అది రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ని షో చేయదన్నమాట. నెక్స్ట్ కొన్ని మిస్లీడింగ్ కేసెస్ షోయింగ్ ఎలిజిబిలిటీ ఫర్ రెజోనెన్స్. అంటే కొన్ని కాంపౌండ్స్లో ఏమైందంటే కొన్ని మిస్లీడింగ్ కాంపౌండ్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఏం చేస్తారంటే క్వశ్చన్ మనకు కన్ఫ్యూజన్గా అవ్వచ్చు అన్నట్టు. దాంట్లో ఎలిజిబిలిటీ మనం ఏ విధంగా చూడాలి? రెజోనెన్స్, సి హియర్, కన్ఫ్యూజ్ చేస్తారండి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి. కేస్ 1లో ఏంటంటే డస్ ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ హ్యావ్ పాజిటివ్ ఛార్జెస్ ఇన్ ద రెజోనెన్స్ విత్ పై బాండ్. అంటే ఏంటంటే కింద ఇచ్చినటువంటి కాంపౌండ్ మనకి రెజోనెన్స్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుందా లేదా అని క్వశ్చన్ అనేది అడిగండి అన్నమాట. సి హియర్, ఈ కాంపౌండ్లో ఫస్ట్ కాంజుగేషన్ ఉందా లేదా చూడండి. సి హియర్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పై బాండ్, ఇక్కడ పై బాండ్ ఉంది. సి హియర్, ఇది పై, ఇది సిగ్మా, ఇది పై సిగ్మా పై, అండ్ ఇది పై, మళ్ళీ ఇది సిగ్మా, అండ్ ఇదేంటిది? పాజిటివ్ ఛార్జ్. అంటే ఏంటిది? ఈ కాంపౌండ్లో కాంజుగేషన్ ఉంది కాబట్టి, ఇక్కడ నుంచి ఇక్కడ కాంజుగేషన్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మనకు రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. sp2 కార్బన్, ఇదేంటిది? కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ట్రైగోనల్ ప్లేనర్. ఇది మనకు ఎక్కడంటే కోఆర్డినేషన్ కాంపౌండ్లో వస్తుంది, కెమికల్ బాండింగ్లో వస్తుంది. సో డోంట్ వరీ, నేను అప్పుడు చెప్తాను. నెక్స్ట్ సి హియర్, ఈ కాంపౌండ్ మనకు రెజోనెన్స్ షో చేస్తుంది. అంటే జస్ట్ వీడు అడిగింది అంటే రెజోనెన్స్ షో చేయదా అడిగిండు, షో చేస్తుందని మనం చెప్పేసినాం. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి దీంట్లో డీలోకలైజేషన్ ఉంది కాబట్టి దీంట్లో జరుగుద్ది అన్నట్టు రెజోనెన్స్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూడండి. ఈ కాంపౌండ్లో, సో ఈ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెప్పేసిన ఒకటి, NH3 పాజిటివ్ ఉంటుంది, NH3 పాజిటివ్ ఉంటుంది. సో దాని ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెప్పేసిన. సో సి హియర్, ఇందులో కాంజుగేషన్ ఉందా లేదు చూడండి. ఇది పై, దీని ఇక్కడ ఏముంది? సిగ్మా, అర్థమైంది? ఇక్కడ ఏముంది? సిగ్మా, అండ్ ఇక్కడ ఏంటి? పాజిటివ్ ఛార్జ్ ఉంది, పై సిగ్మా పాజిటివ్ ఛార్జ్, ఓకే. అండ్ ఇక్కడ పై, ఇక్కడ సిగ్మా పై సిగ్మా పై. సో ఇక్కడ సేమ్ కూడా పై సిగ్మా పై సో వస్తుంది. బట్ చూడండి, ఇక్కడ నైట్రోజన్ అనేది ఆల్వేస్ అది 4 వ్యాలెన్స్ కంటే ఎప్పుడు కూడా ఎక్కువ షో చేయదు. రేర్గా ఫస్ట్ ఎక్కువ ట్రైవాల్, అంటే దాని తర్వాత రేర్గా మనకు
టెట్రావాలెంట్ కూడా షో చేస్తుంది, బట్ ఇట్ కెనాట్ షో ద పెంటావాలెంట్ అన్నట్టు. పెంటావాలెంట్ షో చేయదు. ఇది పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ పై బాండ్ ఖచ్చితంగా ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఇక్కడికి మూవ్ అయితే దీంట్లో 5 బాండ్స్ అవుతాయి. అంటే దీంట్లో రెజోనెన్స్ జరుగుద్దా అంటే జరగదు. జరుగుతుంది ఏంటిది, హైలీ అన్స్టేబుల్ అయిపోద్ది. అర్థమైందా? హైలీ అన్స్టేబుల్ అయిపోద్ది. అంటే ఏంటిది, లూయిస్ రూల్ అనేటువంటిది ఫాలో అవ్వదు. లూయిస్ రూల్ ఫాలో అవ్వకపోతే దీనిలో రెజోనెన్స్ కూడా జరగదు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ సో ఇదే ఇంతకుముందు ఎగ్జాంపుల్. ఫస్ట్ దాంట్లో చూడండి, ఈ 3 రెజోనేటింగ్ స్ట్రక్చర్ ఫాలో అవుతాయి అండ్ దీంట్లో రెజోనేటింగ్ స్ట్రక్చర్ అనేటువంటిది ఫామ్ అవ్వదు. ఇక్కడ ఎన్ ఆటమ్ హ్యాస్ బీన్ పెంటావాలెంట్, అంటే నైట్రోజన్ ఆటమ్ పెంటావాలెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో రెజోనెంట్ జరగదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్లో మనకి చూడండి, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ రెజోనెన్సింగ్ విత్ ద పై బాండ్ చేయొచ్చు. అంటే మనం ఫస్ట్ పాజిటివ్ రెజోనెన్స్ ఎఫెక్ట్లో ఆల్రెడీ ఈ NH2ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆల్రెడీ చెప్పేసుకున్నాం. అర్థమైందా? ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, ఆటమ్ నుంచి రింగ్కి ఉంటుంది. అర్థమైందా? ఆటమ్ నుంచి రింగ్కి ఉంటుంది, అంటే అవే ఫ్రమ్ ఆటమ్. సో దీంట్లో కూడా జరగచ్చు. హియర్ ఇదేంటి, లోన్ పేర్ సిగ్మా అండ్ పై, లోన్ పేర్. సో అంటే ఇది హియర్ లోన్ పేర్ సిగ్మా పై, ఇట్లుంటే కూడా మనకేంటిది రెజోనెన్స్ అనేటువంటి జరుగుద్ది అన్నట్టు. అండ్ ఇక్కడ పై బాండ్ ఉంది, సిగ్మా బాండ్ పై బాండ్, అండ్ ఇక్కడ పై బాండ్ సిగ్మా బాండ్ పై బాండ్, అంటే కాంజుగేషన్ ఉంది. దీంట్లో రెజోనెన్స్ కూడా జరుగుతుంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ హియర్ అదే ఇక్కడ ఇచ్చింది చూడండి, హియర్ ఇది రెజోనెన్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. నెక్స్ట్ దిస్, మరి ఈ కాంపౌండ్లో మనకు రెజోనెన్స్ జరుగుతుందా లేదా అని క్వశ్చన్ అడిగాడు. సో ఎగ్జాంపుల్ దీని ఆన్సర్ చూస్తే హియర్ దీంట్లో ఏంటిది, మనకి రెజోనెన్స్ అనేటువంటి జరగదు. ఎందుకు జరగదంటే హియర్ ఇదేంటిది పై బాండ్, దీని పక్కన ఏముంది, మనకు లోన్ పేర్ ఉంది, దీని పక్కన ఏముంది, సిగ్మా బాండ్ ఉంది. మనం కాంజుగేషన్లో ఈ పేరు మనం ఎక్కడైనా చూసామో చూడలే, పై లోన్ పేర్ సిగ్మా. సో ఇది ఎప్పుడు చూడలేదు, పై బాండ్ పక్క ఎక్కడ కూడా లోన్ పేర్ అనేది రాలేదు. అర్థమైందా? సో ఇదేంటిది, పై బాండ్ పక్కకేడ లోన్ పేరు ఉంది. అర్థమైంది? కాంజుగేషన్లో లేదు. సో ఇది కాంజుగేషన్ అనేది ఫాలో అవ్వదు కాబట్టి దీంట్లో రెజోనెన్స్ అనేటువంటి జరగదు. సిరీస్ ఎగ్జాంపుల్, లోన్ పేర్ ఆల్టర్నేటివ్ పై బాండ్ ఉంటుంది. ఇలా ఉంటే ఇక్కడ మనకి షో చెయ్యదు. నెక్స్ట్ రెజోనెన్స్ ఎనర్జీ, దిస్ ఇస్ ఇంపార్టెంట్ అన్నట్టు. హియర్ రెజోనెన్స్ ఎనర్జీ అంటే ఏంటిది, మనం స్టార్టింగ్లో హైబ్రిడ్ స్ట్రక్చర్ని ఫామ్ చేసాం కదా, ఈ హైబ్రిడ్ స్ట్రక్చర్కి అండ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ 4-5 ఫామ్ అయినాయి అనుకోండి, దాంట్లో అన్నిటికంటే ఎక్కువ రెజోనెన్స్ దేనికి ఉందో అంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ రెజోనెన్స్ హైబ్రిడ్ మోస్ట్ స్టేబుల్ రెజోనేటింగ్ స్ట్రక్చర్లో అన్నిటికన్నటువంటి ఎక్కువ స్టెబిలిటీ ఉన్నటువంటి రెజోనేటింగ్ స్ట్రక్చర్కి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ని మనం రెజోనెన్స్ ఎనర్జీ అంటాం. సో హౌ డూ వీ నో విచ్ ఈస్ ద మోర్ స్టేబుల్ రెజోనేటింగ్ స్ట్రక్చర్? మనకు ఎలా తెలుస్తుంది ఏది మోర్ రెజోనేటింగ్ స్ట్రక్చర్ అనేది? హియర్ మేజర్ క్రైటీరియా అండ్ మైనర్ క్రైటీరియా అన్నట్టు. అంటే ఏది మేజర్ స్టేబుల్, ఏది మైనర్ స్టేబుల్, ఏది ఎక్కువ స్టేబుల్, ఏది తక్కువ స్టేబుల్. రూల్ నెంబర్ 1 ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆ కాంపౌండ్ అనేది ఖచ్చితంగా ఆక్టేట్ రూల్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ CH3 పాజిటివ్ ఉంది, అర్థమైందా? CH3 పాజిటివ్ ఉంది, కార్బన్కి ఒక 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, H2 అండ్ ఇక్కడ బాండ్, మొత్తం 3 బాండ్సే ఫామ్ చేస్తుంది ఈ కార్బన్. అర్థమైందా? ఇక్కడ ఈ కార్బన్ తీసుకోండి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక పై బాండ్, ఒకటి సిగ్మా బాండ్, మొత్తం 4 బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి. రెండిట్లో దీని యాక్టేట్ కంప్లీట్ అయింది, దీని యాక్టేట్ కంప్లీట్ అయింది కాబట్టి ఇదే మోర్ స్టేబుల్. దీని యాక్టేట్ కంప్లీట్ అయిందా? కాలేదు. కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేయాలి, బట్ ఇక్కడ ఏంది 2 హైడ్రోజన్తోని అండ్ ఒక సిగ్మా బాండ్తో ఉంది, 3 బాండ్సే ఫామ్ చేసింది దీంట్లో. సో దిస్ ఈజ్ ద మేజర్ వన్, అంటే ఇదేంటిది మోర్ స్టేబుల్ అన్నట్టు. సో నెక్స్ట్ మోర్ నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్, దీంట్లో అయితే కోవలెంట్ బాండ్స్ ఎక్కువ ఫామ్ చేస్తాయో, దీంట్లో ప్రతిదీ కూడా కోవలెంట్ బాండ్. అర్థమైందా? దీంట్లో ఉన్న బాండ్స్ అన్ని కూడా కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ ఏంటిది, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ కార్బన్ హైడ్రోజన్తో షేర్ చేసుకుంటుంది అండ్ కార్బన్తో కూడా షేర్ చేసుకుంది అన్నట్టు. కార్బన్ మధ్య బాండ్ ఉంది, కార్బన్ హైడ్రోజన్ మధ్య కూడా బాండ్ ఉంది. ఓకేనా?
సో దీంట్లో మొత్తం ఎన్ని బాండ్స్ ఉన్నాయి అవన్నీ కోవలెంట్ బాండ్స్. ఫస్ట్ దీంట్లో మొత్తం ఎన్ని బాండ్స్ ఉన్నాయి, దేంట్లో కోవలెంట్ బాండ్స్ దేంట్లో ఎక్కువ ఉంటే దాంట్లో రెజొనెన్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి అన్నట్టు. ఇక్కడ దీంట్లో ఎన్ని బాండ్స్ ఉన్నాయి మొత్తం, హైడ్రోజన్తో 2 బాండ్స్ అండ్ ఒకటి పై బాండ్ ఒక సిగ్మా బాండ్ 2 అండ్ ఒక హైడ్రోజన్తో ఒక బాండ్, ఒకటి సిగ్మా బాండ్ హైడ్రోజన్తో ఒక బాండ్ అండ్ ఒక పై బాండ్ ఒక సిగ్మా బాండ్ 2. నెక్స్ట్ ఏంటిది హైడ్రోజన్తో 2 బాండ్స్ 2 2 4 5 6 7 8 9 10 11. దీంట్లో ఎన్ని ఉన్నాయి 11 బాండ్స్ ఉన్నాయి కోవలెంట్. అండ్ దీంట్లో చూడండి 2 అంటే ఏంటి 2 3 4 5 6 7 8 9 10. దీంట్లో ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి అన్నట్టు. సో దీంట్లో 11 కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి, దీంట్లో 10 కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి. సో రెండిట్లో ఏది స్టేబుల్ అన్నట్టు, సో ఇది మేజర్ అన్నట్టు, ఇది ఈ రెజొనేటింగ్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎక్కువ స్టేబుల్ అన్నట్టు. సో నెక్స్ట్ సీ హియర్, ప్రిఫరబుల్ అన్చార్జ్ ఈజ్ చార్జ్ లైక్ చార్జెస్ షుడ్ బి క్లోజర్ అండ్ లైక్ చార్జెస్ షుడ్ బి యాజ్ ఫార్ యాజ్ దే కెన్. సో దీని అర్థం ఏంటంటే కాంపౌండ్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంపౌండ్ రాస్తున్నా సి హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ అనుకుందాం. సో ఈ కాంపౌండ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఫామ్ చేసిందంటే సి హియర్, ఇక్కడ ఉన్న పై ఎలక్ట్రాన్ ఇక్కడ మూవ్ అయిపోయింది, ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎందుకంటే పై ఎలక్ట్రాన్స్ అది గెయిన్ చేసుకున్నది కాబట్టి. సో ఈ రెండిట్లో మనకి ఇప్పుడు ఏది మోర్ స్టేబుల్ అంటే ఈ మొత్తం పాయింట్ అర్థమైందంటే ఏదైతే అన్చార్జ్డ్ ఉంటుందో ఛార్జ్ లేని కాంపౌండ్ అనేది మోర్ స్టేబుల్. అండ్ ఒకవేళ ఛార్జ్ ఉంటే అన్ని కాంపౌండ్లో ఛార్జ్ ఉంటే అప్పుడు ఏం చూడాలంటే దేంట్లో ఛార్జ్ అనేది దూరం ఉన్నదో చూడాలి. సో దీంట్లో అసలు ఛార్జ్ లేదు, దీనికి ఛార్జ్ ఉంది, ఛార్జ్ లేనిది మోర్ స్టేబుల్ కాబట్టి ఇది మోర్ స్టేబుల్ అన్నట్టు. ఒకవేళ ఛార్జ్ ఉంటే మనం ఏం చూడాలి, ఛార్జ్ దూరం ఉన్నదే ఎక్కువ స్టేబుల్ అన్నట్టు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోర్త్ది, నెగటివ్ ఛార్జ్ షుడ్ బి ప్రిఫరబుల్లీ రెసిడ్ ఆన్ మూవ్ ఎలక్ట్రానిక్ ఆటమ్. దీని అర్థం ఏంటంటే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి యాటమ్ ఉంటుంది కదా, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉన్నటువంటి యాటమ్ ఉంటుంది కదా, సో దానిపైన మైనస్ ఛార్జ్ వచ్చింది అనుకోండి అది మోర్ స్టేబుల్ అన్నట్టు. మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ హ్యాస్ నెగటివ్ ఛార్జ్ దట్ ఈస్ స్టేబుల్, మోర్ స్టేబుల్. సో దీంట్లో నెగిటివ్ ఛార్జ్ కార్బన్ పైన ఉంది, దీంట్లో నెగిటివ్ ఛార్జ్ ఆక్సిజన్ పైన ఉంది. సో ఇది ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కార్బనా, సో ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాని మీద మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి సో ఈ కాంపౌండ్ ఏంటిది హై అంటే ఎక్కువ రెజోనేటింగ్ స్ట్రక్చర్ అంటే స్టెబిలిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది ఈ రెజోనేటింగ్ స్ట్రక్చర్కి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ ది టుడే. సో అండ్ చివరిలో మీకు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే గాయస్, ట్రైపాడ్ లేదు మన దగ్గర, లాక్డౌన్ సిచ్యువేషన్ కదా, ట్రైపాడ్ ఒకటి ఉండే కానీ అది అతను తీసుకెళ్ళిపోయాడు. అండ్ మైక్ కూడా మన దగ్గర లేకుండే, మైక్ కూడా అతనిదే. సో దానివల్లనే కొంచెం కష్టం అవుతుంది వీడియోస్ చేయడం. బట్ నేను ఒకటి హ్యాండ్ మేడ్ ట్రైపాడ్ తయారు చేశాను, దాన్ని మంచిగా వర్కౌట్ అయింది. సో నేను ఈ రోజు నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. 2 days ఎందుకు అప్లోడ్ చేయాలంటే నా దగ్గర ట్రైపాడ్ లేకుండే అండ్ ట్రైపాడ్ లేదు కాబట్టి ఈ ఆల్టర్నేటివ్ వీడియో నేను చేశాను ఈ స్క్రీన్ రికార్డింగ్ ద్వారా అండ్ పీపీటీ ద్వారా. సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్.